మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 11 నుండి 14 వాక్యాల వరకు చదువుకుందాం. మీరు ఎవరన్నా తీసుకుంటే కూడా మీరు చదవచ్చు. இன்றைக்கு வசன தியானத்திற்காக உபாகமம் 30வது அதிகாரம் 11 14 வசனங்கள் வரைக்கும் வாசிக்கலாம். உங்களில் எடுத்தவங்க நீங்க வாசிங்க. தமிழ்ல தெலுங்குல வாசிக்கும்படியாக அன்போடு கேட்கிறேன். உபாகமம் 30 11 14 வசனம். Deuteronomy chapter 30 verses 11 to 14. நான் இன்று உனக்கு விதிக்கிற கட்டளை உனக்கு மறைபொருளும் அல்ல, அது உனக்கு தூரமானதும் அல்ல. நாங்கள் அதை கேட்டு அதன்படி செய்யும் பொருட்டு எங்கள் நிமித்தம் வானத்துக்கு ஏறி அதை எங்களுக்கு கொண்டு வருகிறவன் யாரென்று நீ சொல்லத்தக்கதாக அது வானத்தில் உள்ளதும் அல்ல. நாங்கள் அதை கேட்டு அதன்படி செய்யும் பொருட்டு எங்கள் நிமித்தம் சமுத்திரத்தை கடந்து அதை கொண்டு வருகிறவன் யார் என்று நீ சொல்லத்தக்கதாக அது சமுத்திரத்திற்கு அப்புறத்திலும் அல்ல. நீ அந்த வார்த்தையின்படியே செய்யும் பொருட்டு அது உனக்கு மிகவும் சமீபமாய் உன் வாயிலும் உன் இருதயத்திலும் இருக்கிறது. இதோ ஜீவனையும் நன்மையையும் மரணத்தையும் தீமையையும் இன்று உனக்கு முன்னே வைத்தேன். ఆమేన్. ఆమేన్. చదువులో ఒకరు చదువుకుంటారు. థ్యాంక్ యూ. ద్వితీయోపదేశ కాండము 30 11 నుంచి 14 వరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైగొనట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాని తెచ్చును అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాని విని గైగొనట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవను కొనవలెను. అది సముద్రపు అద్దరి మించునది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోట నున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ చూసాము. ద్వితీయోపదేశ కాండం 30 11 నుండి 14 వరకు. ఇదే వాక్యము రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వాక్యం నుండి కూడా రాయబడి ఉంది. இந்த இடத்தில் நாம் பார்த்த இந்த வசனங்கள் உபாகமம் 30 11 14 வரைக்கும் வாசித்த அதே வசனங்களை ரோமருக்கு எழுதின நிருபத்துல 10வது அதிகாரம் 6வது வசனம் முதல் கொண்டு 9வது వచనం వரைக்கும் 8வது వచనం వரைக்கும் எழுதி இருக்கிறார். ఈరోజు దేవుడు మనకిచ్చే మాట ఏంటంటే, for this commandment which I command thee this day is not hidden from thee, neither it is far off. దేవుడు మనకి ఇచ్చుచున్న ఆజ్ఞ, దేవుడు మనకిస్తున్న వాక్యము అది మరుగైనది కాదు, మన నుండి ఎక్కడో దూరంగా ఉండేది కూడా కాదంట. இன்றைக்கு பாருங்க, ஆண்டவர் சொல்லுகிறார், நான் உனக்கு கட்டளை எடுக்கிற இந்த கட்டளை அது மறைப்பொருள் கிடையாது, அது உங்களை விட்டு దూరமாக இருக்கிறதும் கிடையாது. మన జీవితంలో మనం అనుకుంటాము దేవుని వాక్యము, దేవుని మనసు, దేవుని చిత్తము, మరి దేవుని ఆలోచనలు నా పట్ల, నా జీవితం పట్ల ఎలా ఉంటుందంటే ఎక్కడో మరుగైపోయి ఉందమ్మా, అది ఎక్కడ చూడాలో నాకు అసలు తెలియటం లేదు అనే ఒక భావన మన హృదయంలో ఉంటూ ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉంది. ఏదో ఒక ప్రవక్త వచ్చి ఎప్పుడో ఇదే నువ్వు చేయాల్సిన దేవుని చిత్తము అని చెబుతాడేమో అనేసి కూడా మనము దాని కొరకు வெயிட் చేస్తూ ఉన్నాం. దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడని కూడా. நம்மளுடைய வாழ்க்கையில கூட நாம் தேவனுடைய வசனத்தை புரிந்து கொள்ள, அவருடைய சித்தத்தை நம்மளுடைய வாழ்க்கையில என்ன செய்ய வேண்டும் என்று அறிந்து கொள்ளும்படியாக நாம் எல்லாரும் அது எங்கேயோ மறைப்பொருளாக மறைந்திருக்கிறது, எங்கேயோ தூரமா இருக்கிறது. யாரோ ஒரு தீர்க்கதரிசி ஏதோ ஒரு நாள்ல நமக்கு சொல்லி இதைதான் நீ செய்ய வேண்டும் என்று சொல்ல போகிறார் என்று கூட நாம் ఎదుర్పార్తు கொண்டிருக்கிறோம். కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా యొక్క ఆజ్ఞలు అది మరుగైనది కాదు, అది దూరమైనది కాదు, అది ఎక్కడో ఉన్నది కాదు అనేసి దేవుడు స్పష్టత ఇస్తున్నాడు. ஆனால் கர்த்தர் என்ன சொல்லுகிறார்? என்னுடைய கட்டளை அது மறைந்திருக்கிற பொருள் கிடையாது, ரகசியமானது கிடையாது, அது உங்களை விட்டு தூரமானதும் கிடையாது.
12వ వాక్యంలో చెప్తున్నాడు, అది ఆకాశమందు లేదు. ఆకాశంలో ఎక్కడో ఉందంటే ఎవరు మన కొరకు ఆకాశాన్ని ఎక్కి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఆ వాక్యాన్ని విని మనం చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? అటువంటి ఆలోచన మనలో ఉందంట. దేవుడు చెప్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు? దేవుడు ఎక్కడో ఉన్నాడండి, ఆ వాక్యం ఎక్కడో ఉంది, ఆ దేవుని చిత్తం ఎక్కడో ఉంది. ఆకాశానికి ఎవరు ఎక్కుతారు? అక్కడ ఎక్కి ఆ వాక్యాన్ని తీసుకొస్తే ఆ వాక్యాన్ని విని నేను చేయుటకు అని ప్రశ్నించి అక్కడ లేదు అని కూడా దేవుడు చెప్తున్నాడు. நம்ம நினைக்கிறோம் இந்த 12ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்குது, ஆகாயத்துக்குள்ளாக ஏறி அந்த வார்த்தையை நாம் கேட்டு செய்யும்படியாக எவன் நமக்காக கொண்டு வருவான் என்று எதிர்பார்க்க வேண்டிய அவசியம் இல்லை. அது ఆగాయத்தில் எங்கேயோ கிடையாது. 13వ వచనము, సముద్రము లోతులో ఎక్కడో దూరంగా ఉంది. ఎవరు మన కొరకై సముద్రానికి వెళ్ళి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి మనం వాటిని విని చేయడానికి சகாயப்படுத்தும்னு எதிர் చూస్తున్నాము. யார் நமக்கு தேவனுடைய வார்த்தையை காண்பிக்கும்படியாக சமுத்திரத்துக்குள்ளாக கடலுக்குள்ளாக போய் அந்த வார்த்தையை கொண்டு வந்து நமக்கு முன்பாக வைப்பாங்கோ, அதை நாம் கேட்டு அதை நாம் செய்யும்படியாக என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. దేవుని వాక్యము సముద్రపు లోతుల్లో లేదు. ఆండవరుடைய వార్త సముద్రத்தின் ఆழத்துக்குள்ளாக కూడా இல்லை. ఇక్కడ ఈ 12వ వచనము 13వ వచనాన్ని మీరు చూస్తే ఒక పద్ధతి అనేది ఉందన్నమాట. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని తీసుకురావాలి, ఆ తరువాత వినాలి, ఆ తరువాత వాటిని చేయాలి. இந்த 12வது வசனத்திலும் 13வது வசனத்திலும் நாம் வாசித்த வசனங்களை பார்க்கும்போது ஒரு கிரமம் இருக்கிறது, ஒரு 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 ஒழுங்கு இருக்கிறது. என்ன ஒழுங்கு? கர்த்தருடைய வார்த்தையை கொண்டு வர வேண்டும். முதலாவது அப்படின்னா தெரிவிக்க கொண்டு வர வேண்டும். இரண்டாவது அந்த வார்த்தையை கேட்கணும், காது கொடுத்து அந்த வசனத்தை கேட்கணும். மூன்றாவது அதை செய்ய வேண்டும். இதுதான் ఆండవరుடைய ఒழுంగు. దేవుని యొక్క క్రమం ఎలాగంటే మొట్టమొదటిగా ఆ వాక్యాన్ని ఒకరు తీసుకురావాలి, రెండవది ఆ వాక్యాన్ని మనం వినిపించుకోవాలి, మూడవది ఆ వాక్యాన్ని చేయాలి. ஆண்டவருடைய ஒழுங்கு எப்படி? யாரோ ஒருத்தர் இந்த பரலோகத்தில் இருக்கிற தேவனுடைய வார்த்தையை கொண்டு வர வேண்டும், இரண்டாவது அதை நாம் காது கொடுத்து கேட்கணும், కடைసిల அதை நாம் செய்கிறவர்களாக మారணும். అప్పుడు మనకు దేవుడు వచ్చి ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు, అది మరుగైంది కాదు, దూరమైంది కాదు, ఆకాశంలో లేదు, సముద్ర లోతులో కూడా ఆ వాక్యము లేదు. మీరు వెతుకుతున్నది ఎక్కడో దూరమైంది కాదు. ஆண்டவருடைய வசனத்தில் தெளிவா சொல்லுகிறார், நீங்க தேடுகிற தேவனுடைய வார்த்தை வசனம் ரகசியம், அது மறைப்பொருள் கிடையாது, தூரமான இடத்துல இல்லை, ஆகாயத்திலும் இல்லை, சமுத்திரத்துக்குள்ளாக கூட அது இல்லை. 14వ వాక్యం, but the word is very nigh unto thee, in thy mouth and in thy heart, that thou mayest do it. ఆ వాక్యము మీ యొద్దనే ఉన్నది, మీ నోటిన మరి మీ హృదయంలో ఉన్న ఆ వాక్యాన్ని మీరు చేసిన ఎడలా అది ఆ వాక్యము మీలోగానే ఉందనేసి కూడా దేవుడి వాక్యం చెప్తుంది అనమాట. ஆண்டவர் சொல்லுகிறார், அந்த வார்த்தை உங்க கிட்ட இருக்கிறது. எங்க இருக்கிறது? உங்களுடைய வாயிலும் உங்களுடைய இதயத்திலும் இருக்கிறது. நீங்கள் அந்த காரியங்களை செய்யும்படியாக என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ఎక్కడో ఆకాశంలోనూ సముద్ర లోతులోనూ లేదు, కానీ మన హృదయమందు మన నోటందు దేవుడు ఆ అద్భుతాన్ని ఉంచున్నాడు. ஆண்டவர் இன்றைக்கு அந்த வசனத்தை ஆகாயத்திலேயோ சமுத்திரத்திலே வைக்காம உங்களுடைய வாயிலும் உங்களுடைய இதயத்திலும் வைத்திருக்கிறார். ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం వైపు తిప్పుకుందాం. இப்போது நம்மளுடைய వేద పుస్తకத்தை రోమర్ 10వ అధికారத்து పక్కமாக తిరుపుவோம். ఈ వాక్యాన్ని మరలా ఆయన కోట్ చేస్తున్నాడు అన్నమాట. పాత నిబంధనలో రాయబడిన ఇదే వాక్యాన్ని రోమిల్ రాసిన పత్రిక 10:6 నుండి 8 వాక్యాల వరకు సేమ్ వాక్యాన్ని రాస్తున్నాడు. இந்த இடத்துல ரோமர் 10వ அதிகாரம் 6லிருந்து 8 வரைக்கும் அதே பழைய ஏற்பாட்டில் எழுதப்பட்ட వசనங்களை அவர் మறுபடியும் எழுதுகிறார். దాంతో పాటు 9, 10 వాక్యాలు చూసినప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలన్న కూడా రాయబడింది. இப்போ இதே அதிகாரம் ரோமர் 10వ அதிகாரம் 9, 10 வசனங்களை வாசிக்கும் போது இந்த வார்த்தைகளை எப்படி உபயோகிக்க வேண்டும் என்று எழுதியிருக்கிறது. That if thou shalt confess with thy mouth the Lord Jesus and shall believe in thy heart
that God hath raised him from the dead, thou shalt be saved. మీ నోటి ద్వారా ఒప్పుకోలు చేసుకొని యేసుక్రీస్తు ప్రభు అని మీ హృదయములో విశ్వసించిన ఎడల దేవుడు యేసుక్రీస్తును పునరుద్ధానుడుగా చేసి అని விசுவசிచిన எடல మీరు రక్షణ పొందుతారు. ஆண்டவர் சொல்லுகிறார், ரட்சிக்கப்படுகிறதுக்கான வழி எப்படி? ஒருவன் இதயத்தில் விசுவாசித்து இயேசுவை தேவன் பிதா மறுபடியும் எழுப்பினார் என்று விசுவாசித்து வாயால அவர் கர்த்தர் என்று அறிக்கை செய்தால் அவன் ரட்சிக்கப்படுவான். For with the heart man believeth unto righteousness, but with the mouth confession is made unto salvation. హృదయంలో విశ్వసించడం ద్వారా నీతిమంతుడవుతున్నాడు, కానీ నోటి ద్వారా ఒప్పుకోలు చేయడం ద్వారా రక్షణను పొందుకుంటున్నారు. இதயத்தில் விசுவாசிக்கிறதுனால ஒருவன் நீதிமானாக எண்ணப்படுகிறான், அறிக்கை செய்கிறது மூலமாக ரட்சிக்கப்படுகிறான் என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. మనం ఎదురు చూస్తున్న మన జీవితంలో రావాల్సిన జవాబు, మనం ఎదురు చూస్తున్న అద్భుతాలు, మనం ఎదురు చూస్తున్న స్వస్థతలు ఎక్కడున్నాయంటే అది మన హృదయంలో, మన నోటందే ఉన్నది. వాటిని విశ్వసించి చెప్పగలిగితే వేటినైనా అక్కడ మనము పొందుకోవచ్చు. நமக்கு வர வேண்டிய அற்புதம், நமக்கு வர வேண்டிய விடுதலை, நமக்கு வர வேண்டிய சுகம் எங்க இருக்கிறது என்றால் அது நம்மளுடைய உள்ளத்திலையும் நம்மளுடைய வாயில தான் இருக்கிறது. உள்ளத்தில் விசுவாசித்து வாயால அறிக்கை செய்ய முடிந்தால் அந்த వార్த்தை நமக்கு విడుదలే கொண்டு வந்துவிடும். చూడండి, ఈ ఉదయకాలం ముందు కూడా మనకు దేవుడు చాలా బాగా ఈ వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఈ వాక్యాన్ని కనుక్కోవడానికి సంపడాల్సిన అవసరం లేదు, కొండలెక్కాల్సిన అవసరం లేదు, చెప్పులు వేసుకోకుండా వీధుల మీద మరి గుడి గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. ஆண்டவர் இந்த காலவேளை நமக்கு காண்பிக்கிறார், நீ மலை ஏறி என்னுடைய வார்த்தையை அறிந்து கொள்ள வேண்டிய தேவையில்லை. நீ செருப்பு போடாம ஊர் ஊராக மலையும் குகையும் కోవిల్ என்று சுத்தவும் தேவையில்லை. ఈ వాక్యాన్ని మనం కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. இந்த வசனத்தை நாம் வாங்கிக் கொள்ள பணத்தை செலவிட வேண்டிய அவசியமும் இல்லை. మరి మరి ఈ వాక్యాన్ని మనము వచ్చి నేర్చుకోవడానికి మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు. இந்த வசனத்தை நாம் கற்றுக்கொள்ள எங்கேயுமே போக வேண்டிய அவசியமும் இல்லை. ఎక్కడుందండి వాక్యం అంటే, దేవుడు మన హస్తంలో బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ పుస్తకం నందే ఈ వాక్యం అనేది రాయబడి ఉంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా. బైబిల్ చాలా కష్టం కాదు, అది చాలా ఈజీ. విశ్వసించిన వానికి ప్రతిదీ సాధ్యము అంటున్నాడు మార్కు 9:23. வேதம் ரொம்ப கடினமானதெல்லாம் கிடையாது. அது விசுவாசிக்கிறவங்களுக்கு தேவ பலமாகும், விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும் என்று మార్కు 9:23 எழுதப்பட்டிருக்கிறது. మనం విశ్వసించి వాక్యాన్ని చదువుకుంటే ప్రతి వాక్యము అర్థమవుతుంది. ఈ విశ్వాసిத்து దేవునుடைய వార్த்தையை நாம் வாசிக்கும் போது ஒவ்வொரு வார்த்தையும் இன்றைக்கு நமக்கு புரியும். ఈరోజు వాక్యం అర్థం కావడం లేదంటే ఏంటంటే, మనం విశ్వసించడం లేదు, తెలుసుకున్న వాటిని చేయడం లేదు. చేసుకోకపోతే దేవుడు మరలా మనకు కొత్తవి చూపించడు. இன்றைக்கு வார்த்தை எனக்கு புரியவில்லை, வசனம் புரியவில்லை என்றால் அர்த்தம் நாம் விசுவாசிக்கல. இல்லாவிட்டால் தெரிந்த காரியங்களை நாம் செய்யாமல் இருக்கிறோம். ஒரு விஷயத்தை ஆண்டவர் நமக்கு காண்பித்து அது தெரிந்து அதை நாம் செய்யாமல் இருந்தா அடுத்த விஷயத்தை కాண்பிக்க మాటారు. దేవుడు ఎలా అంటే, మనం ఒక విషయాన్ని మనకు చూపించాడు, ఇది మీరు చేసుకోవాలని, అది చేయనెడలా దేవుడు కొత్తవైనవి ఖచ్చితంగా చూపించడు. ஆண்டவர் எப்படி என்றால், புதிய காரியத்தை காட்டுகிறதுக்கு முன்பாக பழையவைகளை எல்லாம் நாம் செய்து முடிக்க வேண்டும், அப்பதான் కాటువారు. ఈ వాక్యాన్ని దేవుడు, ఆయన ఆజ్ఞను మనం ఎక్కడో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు, మన చేతుల్లో ఇచ్చాడండి. இந்த வசனத்தை நாம் எங்கேயோ கஷ்டப்பட்டு தேடி எடுக்க வேண்டிய அவசியம் இல்லை, நம்மளுடைய கைகள்ல கொடுத்தார். ఒక కాలంలో ఈ వాక్యం దొరికేది కాదు. ముఖ్యంగా 10వ దశాబ్దానికి ముందు బైబిల్ వాక్యము ప్రజలకు అందుబాటులో లేదండి. సంఘము చీకట్లో వెళ్ళిపోయింది. முக்கியமாக 10வது நூற்றாண்டுக்கு முன்பாக இந்த வசனம் கிறிஸ்தவர்களுக்கு எல்லோருக்கும் இந்த வேத புத்தகம் கிடைக்கிறது கிடையாது. இருளின் நாட்கள் இருந்தது. 3వ దశాబ్దంలో సంఘము చీకట్లో వెళ్ళిపోయింది, పడిపోయింది. విశ్వాసం నుండి పడిపోయి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయిన
చరిత్ర మన అందరికి తెలుసు. అలాగే రోమన్ కేథలిక్ సంఘము అనే సంఘము ప్రారంభింపబడింది. நமக்கு எல்லாருக்கும் தெரியும் 3வது நூற்றாண்டுல திருச்சபை, இயேசு கிறிஸ்துவின் சபை அது விழுந்து போய் விசுவாசத்தை இழந்து விக்கிரக ஆராதனையாக ஆரம்பித்து రోమన్ కథోలిక సభ என்று ఆరంభించదు. విగ్రహారాధన చేయకూడదంటే విగ్రహారాధన చేయడానికి యేసుక్రీస్తు ఆకారంలో ఉన్న స్టాచ్యూస్ అయినా స్తూపాలనైనా పెట్టుకున్నారు. యేసుక్రీస్తు వల్లే మరియమ్మ, యోసేపు మరి అనేక పరిశుద్ధుల యొక్క ఆ విగ్రహాలను చేసి విగ్రహాలను సంఘంలో తీసుకొచ్చి వాటికి పూజలు చేసి ఆరాధించడం మొదలు పెట్టారు. యేసు ప్రభు ఒక్కడే కాదు, వేరే అందరిని కూడా మరియమ్మ నామము ద్వారా, యోసేపు నామము ద్వారా, మరి పరిశుద్ధుల నామం ద్వారా ప్రార్థించడానికి మొదలు పెట్టారు. இந்த ரோமன் கத்தோலிக்க சபை ஆரம்பித்த நாட்கள்ல அவர்கள் சிலை வணக்கத்தை ஆரம்பிச்சுட்டாங்க. இயேசுவின் சிலையை வைத்தாங்க, மரியம்மாளுடைய சிலையை வைத்தாங்க, యోసేపుడి సిலையை வைத்து அதுக்கு వణకం செய்ய ఆరంభించాங்க. దాంతో పాటు ఏం చేశారు వారు, చిన్న పిల్లలకు పుట్టిన బిడ్డకు బాప్తీసం ఇవ్వడానికి మొదలు పెట్టారు. చిలకరింపు బాప్తీసము. அதோடு சேர்த்து அந்த சபையில இருக்கிறவங்க என்ன செஞ்சாங்க, பிறந்த குழந்தைக்கு தெளிப்பு ஞான స్నానத்தை ఆరంభించాங்க. మూఢనమ్మకాల్లో సంఘము ఎక్కువ వెళ్ళిపోయింది. ఎలా అంటే ఎంతవరకు మూఢనమ్మకం అంటే, పాపం చేస్తే ఆ పాపాన్ని వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఫాదర్ గారి దగ్గర చెప్తే పాపాలు వెళ్ళిపోతాయి. ఆయన చెప్పిన ప్రాయశ్చిత్తానికి నువ్వు మేకను పెట్టుకోరా, కోడిని తీసుకోరా, ఇంత డబ్బులు ఇవ్వంటే ఇచ్చి పాప క్షమాపణను వాళ్ళు తీసుకునేవారనమాట. அந்த காலத்தில் எந்த அளவுக்கு அவங்களுடைய மூட நம்பிக்கை போனது என்றால், அந்த இடத்துல இருக்கிற அந்த பாதிரியார்கிட்ட போய் அவங்களுடைய பாவத்தை அறிக்கை செய்து, அந்த பாதிரியார் சொல்றார், நீ செஞ்ச பாவத்துக்கு ஒரு ஆட்டை கொண்டு வா, ஒரு மாட்டை கொண்டு வா, இந்த இவ்வளவு 10,000 ரூபாய் பணத்தை கொடு என்று சொல்லும் போது அதே போல அவங்க செய்ய ఆరంభించాங்க. సో అలాగా దేవుని సంఘం వచ్చి పడిపోయి దేవుని వాక్యం అందుబాటులో లేకుండా వెళ్ళింది. ఏం చేశారంటే, అసలు ఎవ్వరు కూడా బైబిల్ చదువుకోకూడదు. బైబిల్ చదువుకుంటే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటే ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తే మనకున్న అధికారం వెళ్ళిపోతుందని వీళ్ళు తర్జుమా చేయడము, వేరే భాషల్లో తర్జుమా చేయకూడదని బైబిల్ గ్రంథము 10వ దశాబ్దము 12వ దశాబ్దం వరకు ఏ లాంగ్వేజ్ లో దొరికేదంటే హిబ్రూలో ఉండేది, గ్రీకు భాషలో ఉండేది, లటిన్ లో ఉండేది. ఈ 3 భాషల్లోనే బైబిల్ తర్జుమా చేశారు. అవి చదువుకోవాలంటే అత్యధికమైన జ్ఞానము కలిగి ఉండాలి. సాధారణమైన మనలాంటి వాళ్ళు నేర్చుకోలేరు. సంఘంలో చెప్పిన ఆ సేవకుడు చెప్పేదే దేవుని వాక్యం. వాళ్ళకి నచ్చినవే చెప్పుకుంటూ ఉంటారనమాట. పూర్తి వాక్యాన్ని ప్రసంగించేవారు కాదు. அந்த காலத்தில் 12வது நூற்றாண்டு வரைக்கும் என்ன நடந்தது என்றால், வேத வசனத்தை வேற எந்த மொழியிலையும் அவர்கள் டிரான்ஸ்லேட் பண்ண அனுமதிக்கல. கிரேக்க மொழி, ఎబ్రియ మொழி, లాటిన్ మొழியில் தான் இருந்தது. ఇటలీ దేశంలోనే ఈ సంఘం, రోమన్ కేథలిక్ సంఘం అనేది ప్రారంభించింది రోమ్లో. వాళ్ళ భాష వచ్చి లాటిన్ లోనే వాళ్ళు ఈ రోజు వరకు కూడా లాటిన్ లోనే వాళ్ళ ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఇటలీ దేశத்துல இருக்கிறவர்கள் அவர்கள் லாத்தின் மொழியில அவங்க அவங்களுடைய பாஷையை உபயோகிக்கிறவங்க. இந்த நாள் வரைக்கும் அவங்க లాటిన్ மொழியில தான் அந்த వార్తகளை சொல்லி கொண்டிருப்பாங்க. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఇటువంటి భాషలో ఉండడం వల్ల, బైబిల్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు మూఢనమ్మకాలకు గురయ్యారు. కానీ ఈ రోజు 21వ శతాబ్దంలో బైబిల్ వాక్యం మన చేతిలో దేవుడు అందుబాటులో ఇచ్చినప్పటికీ, ప్రతి భాషలో అనువాదం చేసిన తరువాత కూడా ప్రజలు మూఢనమ్మకంలో ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని చదువుకోవడం లేదు. அந்த நாட்களில் அவர்களுக்கு வேதம் தங்களுடைய வசனத்தை வாசிக்க அவங்களுடைய மொழியில கிடைக்கவில்லை. அதனால அவர்கள் மூட நம்பிக்கையில இருந்தார்கள். ஆனால் இன்றைக்கு இந்த 21வது நூற்றாண்டுல நாம் எல்லா வசனத்தையும் தெரிந்தவர்களாக, அறிந்தவர்களாக இருக்கும் போது கூட இந்த வசனத்தை வாசிக்காதனால நாம் தவறான நம்பிக்கையில இருந்து கொண்டிருக்கிறோம். అటువంటి సందర్భంలో 12వ దశాబ్దంలో ఒక విశ్వాస వీరుడు లేచి వచ్చాడు. అతని పేరు విలియం టిండేల్. విన్నారో ఏమో, ఒక విశ్వాస వీరుడు. அப்படிப்பட்ட காலகட்டங்களில் 12வது நூற்றாண்டுல ஒரு வீரன், விசுவாச வீரன் எழுந்து வந்தார். அவர் పేరు విలియం టిండేల్. ఆ విలియం టిండేల్ అనే వ్యక్తి ప్రశ్నించాడు, ఎందుకు మన భాషలో
ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఎందుకు ఇంగ్లీష్ భాషలో దేవుని వాక్యాన్ని చదువుకుంటే బాగుంటుంది కదా అనేసి సంఘానికి ఎదురుగా నిలబడి వాక్యాన్ని తర్జుమా చేయడానికి ఒక గుంపుగా వాళ్ళు ప్రారంభించారన్నమాట. இந்த வில்லியம் டிண்டேல் என்கிறவர் வசனத்தை மற்றவர்கள் கூட அவங்களுடைய பாஷையில அவங்க தெரிந்து கொள்ள வேண்டும் என்று சொல்லி இந்த வசனத்தை அவர் பிரசங்கிக்க ஆரம்பித்து விட்டு இந்த வசனத்தை அவர் டிரான்ஸ்லேட் பண்ணி அவர் எழுத ఆరంభిస్తారు. ఆ విలియం టిండేల్ రాయడం మొదలు పెట్టినప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి ఆయన ఎదిరించింది, బెదిరించారు, చంపేస్తామా అని కూడా వారు బెదిరించారు ఆ కాలంలో. அவர் அந்த வசனத்தை எழுதும் போது அவர்கள் மிரட்டினார்கள். நீ இப்படி எழுதுனா உன்னை நாங்க ஏதாவது செஞ்சிருவோம் என்று சொல்லி கூட அவர்கள் మిరటినాர்கள். ఆయన ఏం చేశారంటే చివరిగా బైబిల్ను వచ్చి ఇంగ్లీషు భాషలో ఆయన తర్జుమా చేశాడు అన్న కారణం బట్టి 1536 1536 ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే హతసాక్షిగా వారు వచ్చి ఒక మరణ శిక్షను విధించి ఆయన్ను చంపేశాడు. హతసాక్షిగా మరణించాడు. ఈ రోజు ఈ బైబిల్ వాక్యాన్ని మనకు తీసుకురావడానికి இன்றைக்கு இந்த வேத புத்தகத்தை நம்மளுடைய கைகள்ல கொண்டு வருகிறதுக்காக வில்லியம் டிண்டேல் என்கிறவர் 1536 ரத்த சாட்சியாக அவரை ஒரு கொலை பாதகத்துக்கு அவரை ஒப்பு கொடுத்தாங்க. அந்த காலத்துல இருந்த கவர்மெண்ட் அதிகாரம் రోమన్ కథోలిక సభ அவரை తూకు దండனை పోడ சொல்லி அவரை கொண்டு போட்டு விட்டாங்க. అలాగే అండి ఈ బైబిల్ పుస్తకాన్ని ఎందరో రక్తము కార్చి మన చేతులు తీసుకొచ్చారు. அப்படிதான் இந்த வேத புத்தகத்தை எத்தனையோ பேர் அவங்களுடைய ரத்தத்தை சிந்தி நம்மளுடைய கைகள்ல கொண்டு கொடுத்திருக்கிறாங்க. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోలు చేసుకుంటే మనకు రక్షణ కలుగుతుంది. இப்பொழுது இந்த வசனத்தை நாம் இதயத்தில் விசுவாசித்து வாயால் அறிக்கை செய்தால் ரட்சிப்பு உண்டாகும். మనకు స్వస్థత కలగాలంటే దేవుని వాక్యాన్ని, స్వస్థత గురించి మాట్లాడే వాక్యాన్ని విశ్వసించి హృదయమందు విశ్వసించి నోటి ద్వారా చెప్పినప్పుడు శరీరంలో స్వస్థత కలుగుతుంది. நாம் சுகம் பெறுகிறதுக்கு சுகத்தை சொல்லுகிற வார்த்தைகள், வாக்குத்தத்தங்களை உள்ளத்தில் விசுவாசித்து வாயால் அறிக்கை செய்யும் போது அந்த దైవిక సుఖం நம்மளுடைய శరీరத்தில் வெளிப்படும். మన ఆర్థికమైన పరిస్థితులు మారాలంటే కూడా దేవుడు ఆశీర్వాదములు ఎలా ఇస్తున్నాడు, ఆశీర్వాదపు మాటలను చదివి మన హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోలు చేసినప్పుడు మనకు ఆర్థికంగా సహాయం కూడా పరలోకం నుండి కలుగుతుంది. இன்றைக்கு நம்மளுடைய பொருளாதார தேவை சந்திக்கப்படுயாக தேவன் நம்மளோடு பேசுகிற காரியம், வசனத்தின் மூலமாக பேசின காரியத்தை நாம் விசுவாசித்து அறிக்கை செய்யும் போது அந்த வசனம் கிரியை செய்து நமக்கு ఆశీర్వాదத்தை கொண்டு வரும். మనం ఎదురు చూస్తున్న అద్భుతాలు, మనం ఎదురు చూస్తున్న దేవుని వాక్యం ఎక్కడ ఉందండి? మన హృదయంలో, మన నోటినందే మన దగ్గర ఉందంట. మనము వాటిని ఉపయోగించుకోకుండా పోవడం వల్ల లాభాన్ని పొందుకోకుండా ఇకను శ్రమిస్తూ సాతాను చేత అనగద్రొక్కబడి ఓడిపోయిన జీవితాన్ని, పరాజయం కలిగిన జీవితాన్ని, పాపపు జీవితాన్ని, పాత మనిషిని మనము அத்தியதிகங்கா வானிக்கு ஸ்தலம் இச்சு குறுங்கிப்போய் உள்ளாம. இந்த வார்த்தை நம்மளுடைய உள்ளத்திலும் நம்மளுடைய வாயிலுமே இருக்கிறது. இந்த வார்த்தையை நாம் உபயோகிக்காத போகிற காரணத்தினால பிசாசு நம்மை மிதித்து கொண்டிருக்கிறான். வியாதி நம்மை பலவீனப்படுத்தி கொண்டிருக்கிறது. பாவம் நம்மளை மேற்கொண்டிருக்கிறது. பொருளாதார நெருக்கடிகள் நம்மளுடைய குடும்பத்தை நெருக்கி கொண்டிருக்கிறது. தவித்து கொண்டிருக்கிறோம். விடுதலை இல்லை என்று அறிந்து கொண்டிருக்கிறோம். మన విడుదల ఎక్కడో కాదు, మీ విడుదల ఎక్కడో కాదు, మీ నోట, మీ హృదయమున ఈ వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యాన్ని మాట్లాడగలిగితే అప్పుడు విజయము కలుగుతుంది. இந்த வார்த்தையை உங்களுடைய இதயத்துல உங்களுடைய வாயில் எடுத்து சொல்ல ஆரம்பிச்சிட்டீங்கன்னா அப்போது பெரிய అద్భుతంగా நடக்கும். ఈరోజు ఇంతగా దేవుడు మనకు సింపుల్ గా మన చేతిలో ఇచ్చిన వాక్యాన్ని చదువుకుంటున్నామా? ఆ వాక్యాన్ని మనము ఖడ్గములాగా ఉపయోగించుకుంటున్నామా? ఈ వాక్యమే పదునైన రెండంచుల పదునైన ఎటువంటి ఖడ్గము కన్నా పదునుగా ఉండే వాక్యమే ఈ ఖడ్గము. இன்றைக்கு ஆண்டவர் கொடுத்திருக்கிற ஆவிக்குரிய பட்டயம் இந்த வார்த்தை தான். எல்லா பட்டயத்தை விட கூர்மையான ஒரு பட்டயம் ஆவிக்குரிய பட்டயம்.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆత్మీయమైన పోరాటం చేయడానికి మనకు కొన్ని ఆయుధాలు ఇవ్వబడ్డాయి. எபேசியர் 6ஆம் அதிகாரத்துல நாம் யுத்தம் செய்யும்படியாக ஆவிக்குரிய யுத்தம் செய்யும்படியாக நமக்கு சில ఆయుధங்களை కర్తర్ கொடுத்திருக்கிறார். అక్కడ ఇచ్చిన ప్రతి ఆయుధాన్ని మీరు చూసినప్పుడు తలకు పెట్టుకున్నది కానీ ఇక్కడ మన చెస్ట్ మీద మరి బెల్ట్ అన్ని కూడా మనల్ని కాపాడు డిఫెన్సివ్ వెపన్స్ ఉన్నాయి. 5 డిఫెన్సివ్ వెపన్స్ ఉన్నాయి. బెల్ట్ ఆఫ్ ట్రూత్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, షూస్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్ అండ్ ద బక్లర్ ఆఫ్ ఫెయిత్. సో ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడిన ప్రతి 5 ఆయుధాలు వచ్చి మనల్ని మనము అపవాది నుండి యుద్ధంలో కాపాడుకోవడానికి ఇవ్వబడింది. కానీ సాతాన్ని ఎదిరించడానికి ఒకటే ఆయుధం ఇవ్వబడింది. ఆ ఆయుధము దేవుని వాక్యం అన్న ఖడ్గము దేవుడిచ్చున్నాడు. వాటిని ఉపయోగించుకొని మనం సాతాన్ని జయించగలము. நமக்கு எபேசியர் 6ஆம் அதிகாரத்துல ஆண்டவர் கொடுத்த ஆயுதங்கள், ஆவிக்குரிய ஆயுதங்களில் எல்லாமே பாத்தீங்கன்னா 5 ஆயுதம் வந்து நம்மை நாம் பாதுகாத்துக் கொள்ளும்படியாக, அடிப்படாம பாதுகாத்துக் கொள்ளும்படியாக, விசுவாசம், சத்தியம், ரட்சிப்பு எல்லாமே. ஆனால் பிசாசு எதிர்த்து போராட ஒரே ஒரு ஆயுதத்தை கொடுத்தார். ఆవికుரிய పట్టయమాగి இருக்கிற இந்த వేద వసనం. ఈరోజు మన అనుదిన జీవితంలో మనము గమనించినట్ల ఈ వాక్యాన్ని మనం ఉపయోగించడం లేదు. இன்றைக்கு நம்மளுடைய உண்மையாகவே நம்மளுடைய பிராக்டிக்கல் லைஃப், நம்ம வந்து வாழ்கிற வாழ்க்கையில இந்த వసనத்தை ఉపయోగిக்கிறதே ரொம்ப కురైవు. ఉపయోగిస్తున్నామా? వాడుకుంటున్నామా? పదునైన ఖడ్గాన్ని చక్కగా వాడుకుంటున్నామా? ఉపయోగిக்கிறோமா? இந்த పట్టయத்தை எடுத்து சரியாக యుద్ధం చేయగలమా? ఉదాహరణకు మీరు చాలా బలహీనంగా ఉన్నారనుకోండి, ఒక పని చేయాలి. శరీరంలో బలం లేదు, మనస్సులో కృంగిపోయారనుకోండి, కానీ ఖచ్చితంగా చేయాలి. అటువంటి సమయం మనం ఏం చెప్తాం? నా వల్ల కావడం లేదు, నాకు చాలా బలహీనంగా ఉంది, అసలు నాకు విసుగనిపిస్తుంది. ఇటువంటి మాటలే మన నోటి నుంచి వస్తూ ఉంటుంది. நாம் ஒரு உதாரணத்துக்கு ஒரு வேலையை செய்து கொண்டிருக்கிறோம், ஒரு வேலையை செய்ய வேண்டும், சரீரத்துல சோர்வு, மனதுல பலவீனம் வந்துருச்சுன்னா நம்ம என்ன சொல்லுவோம்? என்னால முடியல. நம்மளுடைய ஆலோசனை எப்படி இருக்கும்? ஐயோ, இந்த வேலையை எப்படி செய்து முடிப்பேன், என்னால முடியலையே, நான் పడుతుக்கலாம், அப்படிதான் తోணுதுன்னு నిனைப்போம். అటువంటి మాటలు మన నోటి నుండి ఎక్కువ వస్తాయి. బలహీనతకు కలిగిన మాటలు, బలహీనத்தை தெரிவிக்கிற వార్తలు అధికமாக நம்மளுடைய వాయిలిందు వரும். కానీ దేవుడు ఏమంటున్నాడు? అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఉపయోగించాలి. నన్ను బలపరచు యేసుక్రీస్తు ద్వారా ఈ పని చేయడానికి నాకు బలం ఉంది. ఫిలిప్పీలు 4:13 ప్రకారం నేను చేస్తానని కూడా మనము మనకు వినేటట్లు కూడా విశ్వసించి నోటి ద్వారా చెప్పినప్పుడు ఒక నూతనమైన బలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. அப்படிப்பட்ட பலவீனமான நேரத்துல நான் பலவீனமானவன், என்னால முடியல என்று சொல்லுகிறதுக்கு பதிலாக பிலிப்பியர் 4:13 சொல்லப்பட்ட வசனத்தின்படி என்னை பலப்படுத்தும் கிறிஸ்து இயேசுவினால் எல்லாவற்றையும் செய்ய எனக்கு பலன் உண்டு என்று சொல்லும் போது நமக்கு బలం ఉండాகும். పాపపు శోధనలు మన మీదకి వచ్చి పడిపోతూ ఉంటే, అయ్యో నేను పాపంలో సోలిపోతున్నాను, నా మీద సాతాను జయిస్తున్నాడు, నా వల్ల అవ్వడం లేదు అని చెప్పడానికి బదులు దేవుని వాక్యాన్ని ఉపయోగించి నేను ప్రతి పాపాన్ని జయిస్తున్నాను, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్ప వ్యక్తి అని చెప్పి 1 యోహాను 4:4 వాక్యాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు సాతాను పారిపోతుంటాడు. பாவ சோதனைகள் உண்டாகும் போது, பிசாசு நம்ம எதிர்த்து நிற்கும் போது நாம் பயந்து போய் ஐயோ நான் விழுந்து விடுவேனே என்று சொல்லுகிறதுக்கு பதிலாக 1 யோவான் 4:4 சொல்லப்பட்டிருக்கிறது, என்னை பலப்படுத்தும் கிறிஸ்துவினால். 1 யோவான் 4:4 சொல்லப்பட்டிருக்கிறது, எனக்குள்ள இந்த உலகத்தில் இருக்கும் அவனை விட எனக்குள்ள இருக்கிறவர் பெரியவர், அவர் மூலமாக நான் ஜெயம் எடுக்கிறேன். హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము అనుదిన జీవితంలో మన హృదయంలో విశ్వసించి నోటి ద్వారా చెప్పకపోతే అద్భుతాలు జరగు. అలా చెప్పకుండా ఉంటే మనం ఎప్పుడో ఏదో వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో నా సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తారు, ఏదో ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, దేవుడు ఏదో కనికరించి అద్భుతం చేసేస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి తప్ప, మనం తీసుకోవాలంటే మన నోట్లో, మన పెదవుల్లో, మన హృదయంలో దేవుడు అద్భుతాన్ని ఉంచున్నాడు. இன்றைக்கு இந்த வார்த்தையை நம்மளுடைய உள்ளத்துல தேவன் கொடுத்திருக்கிற கட்டளையை விசுவாசித்து அறிக்கை செய்து பெற்றுக்கொள்ளாவிட்டால் நாம் எதிர்பார்த்து கொண்டிருப்போம். ஏதோ ஒரு நாள் யாரோ ஒருத்தர் வந்து நமக்கு உதவி செய்ய போறாங்க, ఆండవర్ ఏదో ఒక అద్భుతం చేయవారు என்று சொல்லி నమ్మికొంటూ இருக்கணும். ప్రియులారా, ఈ రోజు కూడా దేవుని వాక్యం ఎక్కడ దూరంగా లేదు, మరుగ్గా లేదు. అది కనబడకుండా ఆకాశంలోనో
సముద్ర లోతుల్లోనో లేదు. దేవుడు చెప్తున్నాడు అది నీ హృదయంలో ఉంది. హృదయంలో ఎలా ఉంటుంది? ఈ వాక్యాన్ని చదివి హృదయంలో దాచుకుంటేనే ఉంటుంది. உள்ளத்துல எப்படி இந்த வசனம் இருக்கு? ஆண்டவர் சொல்றாரு, உன்னுடைய வார்த்தை வந்து எங்கேயோ இல்ல, அந்த வார்த்தை உள்ள இருக்கு. எப்படி உள்ள வரும்? முதலாவது இந்த வார்த்தையை நாம் ఉள்ள పోడணும். మన హృదయంలో ఆ వాక్యం రావాలంటే ఈ వాక్యాన్ని తీసి లోపల వేయాలి. ఈ వాక్యాన్ని తినాలి. ఈ వాక్యాన్ని బాగా నమిలి తింటూ ఉండాలి. ఎక్కువ తీసుకోవాలి వాక్యాన్ని. వైటమిన్లు తీసుకున్నట్లు వాక్యాన్ని తీసుకుంటే వాక్యం వైటమిన్ కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. விட்டமின் டேப்லெட் நம்ம எடுக்கிறது போல வசனத்தை எடுத்தா அதை விட அதிகமாக கிரியை செய்யும். ఆహారము తింటే శరీరానికి బలం ఎలా కలుగుతుందో అదే విధంగా ఈ వాక్యాన్ని తింటే ఆత్మకు బలము కలుగుతుంది. சரீரத்துக்கு எப்படி ஆகாரத்தை நல்ல ஆகாரத்தை புசிக்கும் போது பலன் கொடுக்கிறதோ அதே போலதான் நம்மளுடைய శరీరத்துக்கும் இந்த వசనం బలన్ கொடுக்கும். ఇతరులు బోధించే ఇతరులు చెప్పే వాక్యం మంచిది వింటే అది మంచిగా ఉంటే మంచిదే. కానీ ఎంతగా మనం బయట తిన్నా మన ఇంట్లో మనం వండుకొని తినే ఆ టేస్ట్ లేకపోతే మన శరీరానికి అదే ఆరోగ్యమైన ఆహారం ఏదో ఈ రోజు ఎక్కడంటే మన ఇంట్లో మనం చేసుకొని తినేది. ఏ హోటల్ తింటే కూడా ఒక రోజు 2 రోజులు బాగుంటుంది. రోజు తింటే ఏమవుతుంది? చెడిపోతుంది. అదే విధంగా ఇతరులు చెప్పే వాక్యము బాగా అనిపించవచ్చు, రుచిగా ఉండొచ్చు. కానీ మీ ఆత్మకు ఆరోగ్యం కలగాలంటే మీరే ఈ వాక్యాన్ని తీసి వాక్యాన్ని చదివి ధ్యానించి వాటిని తీసుకుంటే మీకు ఆరోగ్యంగా కలుగుతుంది. இன்றைக்கு பாருங்க, நம்ம போய் வெளியில போய் எவ்வளோ 5 ஸ்டார் ஹோட்டல்ல கூட நம்மளுடைய ஆகாரத்தை நம்ம சாப்பிட்டா 1 நாள் 2 நாள் சாப்பிடலாம். ஆனா தொடர்ந்து அப்படியே சாப்பிட்டு இருந்தா நம்மளுடைய ஆரோக்கியம் கெட்டுடும். நம்ம தான் சமைச்சு சாப்பிடணும். அதே போல இந்த வசனத்தை நாம் தான் எடுத்து ధ్యానిத்து పుసిக்கும் పోது అది దేవ బలనాగా ఉండాగం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మనము ఎక్కడో ఉంది నా అద్భుతం అని వెతుక్కోకుండా దేవుడు నా యొద్ద ఉంచాడు, నా చేతికిచ్చాడు ఆ వాక్యం, బైబిల్ వాక్యం. ఆ వాక్యాన్ని నా హృదయంలో నింపుకున్నప్పుడు హృదయము దేని చేత నిండుతుందో నోరు ஆட்டோமேட்டிக் గా మాట్లాడుతుందని యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து சொன்னார், ஒரு மனுஷனுடைய உள்ளம் எதால நிறைந்திருக்குமோ அதுதான் அவனுடைய வாய் பேசும். ఒక వ్యక్తి నోటి నుండి కోపమైన మాటలు వస్తుందంటే తన హృదయంలో నిండు కోపమే ఉందని అర్థం. ఒకరు మాట్లాడుతుంటే హాస్యంగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు అంటే అటువంటి ఆలోచన వాళ్ళ హృదయంలో నిండున్న అర్థము. ஒருவர் கோபமாக பேசுகிறாங்க, கிண்டல் பண்ணி பேசுறாங்கன்னா உங்களுடைய உள்ளத்துல அப்படி நிரப்பப்பட்டிருக்கிறது. ఈరోజు మన జీవితంలో మన సొంత మాటలు మాట్లాడుతున్నాము అనుకోండి, అదే కదా మనం చేస్తున్నాం. మన సొంత మాటలు అన్నమాట. మనమే మన ప్రాబ్లమ్స్ కి మనమే స్పందన ఇస్తున్నాం. అలా మాట్లాడుతున్నామంటే మన సొంత మాటలే మన హృదయంలో, మన సొంత ఆలోచనలే నిండు ఉన్నది. కానీ దేవుని ఆలోచన, దేవుని మాట నిండాలంటే ఈ వాక్యాన్ని లోపల పెడితే, ఈ వాక్యం మన హృదయంలో నిండితే ఎప్పుడు కూడా ఈ వాక్యమే మన నోటి నుండి వచ్చి మనకు విజయాన్ని దయచేస్తుంటాం. இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கையில நாம் பேசுகிற வார்த்தைகள் நம்மளுடைய சொந்த வார்த்தைகள் அதிகமாக பேசிக் கொண்டிருந்தோம் என்றால் அதுக்கு அர்த்தம் நம்மளுடைய உள்ளம் நம்மளுடைய சொந்த வார்த்தையினால் நிறைந்திருக்கிறது. அதற்கு பதிலாக தேவனுடைய வார்த்தையினால் உள்ளம் நிரப்பப்படும் போது நீங்க దేవునుடைய వార్తయ పేస ఆరంభించిరువీంగో. ఈ రోజు ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ క్షణములో నా ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది? ప్రార్థన, వాక్యం చదువుకునే ఆ సమయాన్ని వదిలిపెట్టి వేరే నార్మల్ టైంలో ఈ వాక్యము నా నోటి నుండి వస్తుందా? రాలేదంటే అదే మనకు పరాజయాన్ని తెస్తుంది. நாம் இன்றைக்கு ஒரு பெரிய கேள்வி கேட்கணும். நாம் சாதாரணமா வசனத்தை படிச்சு ஜெபிக்கிற நேரம் இல்லாமல் நம்மளுடைய வாழ்க்கையில இந்த வார்த்தையை எவ்வளவாக யோசிக்கிறோம், எவ்வளவாக பேசுகிறோம், அதை நாம் கேள்வி கேட்கணும். அப்படி பேசலைன்னா நமக்கு అద్భుతంగా நடக்காது. ఈ వాక్యము దివారాత్రము మన హృదయంలో ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని పలికి ఆ వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు నీకు గొప్ప విజయవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, అద్భుతమైన జీవితం కలుగుతుందని దేవుడు యెహోషువకు యెహోషువ 1:8-9 వాగ్దానం చేశాడు. ஆண்டவர் யோசுவாவுக்கு யோசுவா 1:8-9 வசனங்கள்ல வாக்குத்தத்தம் செய்தார். இனி என்னுடைய வார்த்தையை, கற்பனைகளை நீ படித்து தியானித்து இதயத்தில் வைத்து அதன்படி செய்தால் உனக்கு எல்லா విధமான నన్மைகளும் ఆశీర్వాదங்களும் நிறைவாக వரும் என்று சொன்னார். ఈ రోజు మనం మన ఖడ్గాన్ని తీసుకుందాం, పదునుగా చేసుకుందాం, వాడుకుందాం. యేసుక్రీస్తు ఎలా శోధనలు వచ్చినప్పుడు వాక్యాన్ని వాడాడు. ఎక్కడ కూడా చూడండి యేసుక్రీస్తు తన సొంత మాటను మాట్లాడలేదు. పాత నిబంధనలో రాయబడిన వాక్యాన్నే మాట్లాడు. సొంత మాటలు ఎవరు మాట్లాడారంటే అవ్వ మాట్లాడింది.
సాతాను వచ్చి మాట్లాడుతుంటే తన సొంత మాటలతో ఆన్సర్ ఇచ్చింది. ఎందుకు, ఎలా అనేసి ఇచ్చింది, పడిపోయింది. பாருங்க, ஆண்டவராக இயேசு அவர் சோதிக்கப்பட்ட நேரத்தில் அவருடைய சொந்த வார்த்தைகளை அவர் பேசவே இல்லை. ஆனால் ஏவாள் ஏதேன் தோட்டத்தில் பிசாசு சோதனை செய்யும் போது அவள் தன்னுடைய சொந்த వార్తகளை పేసినారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు 3 శోధనలు కలిగాయి. అవ్వకు కూడా 3 శోధనలు కలిగాయి. ஏவாளுக்கு 3 சோதனை தான் உண்டானது. ఆండవరాగ యేసుక్రీస్తుకు 3 சோதனை தான் உண்டானது. ఆ 3 శోధనలు ఏంటంటే కంటి ఆశ, శారీరపు ఆశ, నేత్రపు ఆశ, శారీరపు ఆశ, జీవపు డంబము. ఈ మూడిటినే మీరు ద్వేషించాలి, ఇవి ఉండకూడదు అని కూడా 1 யோహాను 2:16 రాయబడింది. இந்த 3 சோதனைகள் என்ன என்று கேட்டால், கண்களின் இச்சை, சரீரத்தின் இச்சை, ஜீவனின் பெருமை. இந்த 3 சோதனையை நீங்கள் பிசாசு கிட்ட இருந்து ஜெயிக்கணும் என்று சொல்லி 1 யோவான் 2வது అధ్యాయం 15-16 వచనங்கள் కూడా எழுதப்பட்டிருக்கு. హవ్వ ఆ రోజు ఆ పండును చూసిన వెంటనే కంటికి చాలా అందంగా కనబడిందంట. ఈ రోజు కూడా పాపం ఎలా ఉంటుందంటే చూసేటప్పుడు చాలా అందంగా కనబడుతుంది. இன்றைக்கு கூட பாவம் எப்படி தெரிகிறது, பார்க்கும்போது ரொம்பவும் அழகாக இருக்கிறது. அன்றைக்கு ஏவாள் அந்த பழத்தை பார்த்தாங்க, அழகாக இருக்கிறது. కంటి ఆశలో పడిపోయింది, కண்களின் ఆశలో విழுந்துட்டாం. రెండవది, ఆ పండు తింటే శరీరానికి రుచికరంగా బాగుంది అని కూడా అనుకున్నారు. இரண்டாவது, அந்த பழத்தை சாப்பிட்டால் சரீரத்துக்கு பலனும் நல்ல ருசியாக இருக்கும். అది శరీరத்தின் ఆశ. మూడవది, ఆ పండును తిన్నప్పుడు నేను దేవుని పోలిన వారిగా దేవుని వలె మారిపోతానన్న జీవపు డంబము. மூன்றாவது, அந்த பழத்தை சாப்பிட்ட உடனே நான் தேவனை போல மாறுவேன் என்கிற జీవనిన్ పెరుమై. ఇవి 3 ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కలిగింది. ఇదిగో చూడు, ఈ లోక మహిమలు నేను ఇచ్చేస్తాను. కంటి ఆశ యేసుక్రీస్తు వాక్యం చేత ఎదిరించాడు. నా పాదముల మీద సాగిలపడి నువ్వు నమస్కరించినట్ల ఇవన్నీ కూడా, ఈ మహిమంతా కూడా నీకు ఇచ్చేస్తాను. సాతాను చెప్తే, నీ దేవుడైన యెహోవా ఒక్కరినే పూజించాలి తప్ప ఆయన తప్ప ఎవరిని పూజించకూడదు అని కూడా వాక్యంతో ఆయన స్పందించి జయించాడు. இந்த உலகத்தெல்லாம் காட்டி இந்த மகிமையெல்லாம் உனக்கு நான் கொடுப்பேன் என்று சொல்லி பிசாசு கண்களில் நிச்சயம் கொண்டு வந்தப்போ ஆண்டவராக இயேசு கிறிஸ்து என்ன சொன்னார்? அவருடைய வார்த்தை பேசாம தேவனுடைய வார்த்தை பேசினார். என்ன வார்த்தை சொன்னார்? உன் தேவனாய கர்த்தர் ஒருவரே நீ ஆராதிப்பாயாக, அவரை இல்லாமல் வேற யாரையும் தொழுது கொள்ளக்கூடாது. పిశాసు ఓడిపోయాం. ఆయన శరీరంలో ఆకలి కలిగిన వానిగా ఉన్నప్పుడు శారీరపు ఆశను బాగా శోధించేటట్లు చెప్పాడు. ఈ రాళ్లను రొట్టగా చేసినట్లా నువ్వు తినచ్చు, బాగుండొచ్చు అంటే, అప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు తన సొంత మాటను ఉపయోగించకుండా వాక్యాన్ని ఉపయోగించాడు. మనిషి రొట్టెల చేత మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి వాక్యం చేత రక్షింపబడతాడు, వాడు బలం పొందుకుంటాడని కూడా చెప్పాడు. அந்த நாள்ல அவர் சோதிக்கப்பட்ட வேளையில் அவருடைய சரீரத்தின் நிச்சயை தூண்டுகிறது போல கல்லை பார்த்து இது கல்லை அப்பமாக மாற்றி காண்பின் தேவகுமாரனாக இருந்தால் என்று சொல்லும் போது அவர் சொன்னார், மனுஷன் அப்பத்தினால மாத்திரமல்ல தேவனுடைய வாயிலிருந்து புறப்பட்டு வருகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான் என்று వార్తయాల పిశాసే వెంటారు. మరి మూడవది జీవపు డంబము. పైకి తీసుకెళ్లి, దేవాలయం పైకి తీసుకెళ్లి ఇక్కడి నుంచి నువ్వు దుముకుము. ఇప్పుడు వాక్యాన్ని సాతాను ఉపయోగిస్తున్నాడు. చూడండి, సాతాను కూడా తెలుసు వాక్యం. నువ్వు నీ పాదములు తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడును అనే వాక్యం రాయబడింది కదా, ఇప్పుడు నువ్వు దుముకుము అంటున్నాడు. இப்போது ஆண்டவராக இயேசுவை அந்த பெரிய தேவாலயத்து மேல கொண்டு போய் வைத்து நீ குதித்து விடு, வசனம் எழுதியிருக்கிறது, நீ குதித்தால் உன்னுடைய தேவன் தன்னுடைய దూతరులకు కట్టளை கொடுத்து உன் పాదం కల్లిல் ఇడరాదబడి కాத்துకొள்వాர். అప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యాన్ని ఉపయోగించి నీ దేవుడైన యెహోవాను శోధింపరాదు అన్న మాట చేత జయించాడు. அந்த நேரத்துல கூட ஆண்டவர் உன் தேவனாகிய கர்த்தரை சோதிக்காமல் இருப்பாயாக என்கிற தேவ వార్తయినాలు ఉపయోగిస్తారు. ప్రేమైన దేవుని జనాంగమా, మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మన సొంత మాటలు చెప్పడానికన్నా దేవుని మాటలు చెప్పినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. அன்பான தேவனுடைய ஜனமே, இன்றைக்கு நம்மளுடைய சொந்த வார்த்தையினால, சொந்த பலத்தினால பிசாசை எதிர்க்கிறதுக்கு பதிலாக எழுதப்பட்ட அந்த வசனத்தை அப்படியே நம்மளுடைய வாயால அறிக்கை செய்து சொல்லி ஜெயிக்கும் போது ஒரு பெரிய ஜெயம் நிச்சயமா உண்டாகிவிடும். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ஆமேன், ஆமேன்.